सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावतीर्वै देवतास्ताः सर्वा वेदविधिब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यान्न श्रीरङ्गीर्तयेदेता एव देवता प्रीणाति पर्याप्त्यानन्तरायाय सर्वस्तोमोदिरात्र उत्तममहर्भवति सर्वस्याप्त्यै सर्वस्यजित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति जीवशरदो वर्धमान इत्यभिनिगमो भवति शतमिति शतं दीर्घमायुर्मरुतयेनावर्धयन्ति शतमेनं शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः अग्ने यशस्मिन् यशसे ममर्पयेन्द्रावती मम जिते मिहावः అందరినీ ఒక్కసారి లేచి చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుకుంటున్నాం. సో వారి సినీ జీవిత చరిత్ర అనేది ఎంతో ఆదర్శదాయకం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా అంబికా కృష్ణ గారు మాట్లాడతారు. మంత్రి గారు, ముఖ్యంగా మా సినిమా ఆటోగ్రఫీ మంత్రి గారు, మా మంత్రి గారు, తర్వాత మీ మంత్రి గారు. సినిమా ఇండస్ట్రీకి ఎన్ని కష్టాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి, తీరుతూనే ఉంటాయి, చేస్తూనే ఉంటారు. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నాకు ఏంటంటే సంబంధం 1999లో నేను ఎమ్మెల్యేగా ఉండగా నాతో పాటుగా ఆయన కూడా హౌస్లో ఉన్నారు. అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ, మాది అధికార పార్టీ తెలుగుదేశం. రోజు పోటాడుకుంటూ ఉండేవాళ్ళం ఆ టైంలో. అది ఇప్పటికీ నాకు బాగా గుర్తు. అటువంటి మంచి వ్యక్తి. అప్పుడు ఏంటంటే అండి, ఆ టీ బ్రేక్ అవ్వగానే అందరం సరదాగా మాట్లాడుకుంటూ నుంచునేవాళ్ళం. మరి ఇప్పుడు ఆ కల్చర్ ఉందో లేదైతే నాకు తెలియదు, కానీ అందరం చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఒక మనసును ఇప్పుడు పంచుకుంటూ మళ్ళీ హౌస్లోకి వెళ్ళంగానే ఎవడు గొడవ వాడిది, ఎవడు రాజకీయం వాడిది, ఎవడు గోడ వాడిది, ఆ రకంగా ఉండేది. అటువంటి చక్కటి మా మంత్రి గారు ఈ రోజున సినిమాటోగ్రఫీ మంత్రి కావడం నాకు చాలా అదృష్టం. నేను ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ చేసినప్పుడు కూడా అప్పుడు కూడా ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రావడం కోసం అప్పుడు నుండి మంత్రి గారి దగ్గరికి వెళ్తూ ఉండేవాళ్ళం. ఇవాళ ఆయనకి మంచి అనుభవం ఉంది. చాలా నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సను. ఒక రకంగా చెప్పండి, రాజకీయాల్లో ఆయనకంటే నేను చాలా జూనియర్ని. అటువంటి వ్యక్తి, మహా వ్యక్తి ఈరోజు సినిమా ఇండస్ట్రీ ఖచ్చితంగా 3 పువ్వులు 6 కాయలుగా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టి తీరుస్తారని చెప్పి నేను ఖచ్చితంగా ఆశతో ఎదురు చూస్తున్నాను. ఇక మా మురళీమోహన్ గారు, ఆయన నాకు గురువు గారు అంటే ఆయన ఒక రకంగా చెప్పాలంటే మురళీమోహన్ గారి ఊరు చాటపర్రు, మా ఏలూరు పక్కనే. ఏలూరుకి 4 కిలోమీటర్ 5 కిలోమీటర్ దూరం చాటపర్రు. వీరి నాన్నగారు మాధవరావు గారు ఉండేవారు. మా నాన్నగారికి ఆయన చాలా ఫ్రెండ్. మా నాన్నగారి దగ్గరికి వారం వస్తూ ఉండేవారు. మా ఇంట్లో చాలాసార్లు భోజనం చేశారు. ఆయన 101 ఏళ్ళు ఎంతో బతికినట్టున్నారు ఆయన. నాకు తెలిసి మురళీమోహన్ గారు 110 ఏళ్ళు గ్యారంటీగా ఉంటాడు. ఆయన 110 ఏళ్ళు గ్యారంటీగా ఉంటారు. ఇవాళ కూడా ఆయనకి 80 సంవత్సరాలన్నా కూడా ఆయన ఎలాగొండ చూడండి గ్లామర్గా ఉన్నాడు. మురిచిపోతున్నారు. నిజంగా చెప్పాలంటే ఎంత అదృష్టం అంటే ఆ తండ్రి జీన్స్ ఆయనకు వచ్చినాయి. ఖచ్చితంగా 100 దాటేస్తారు, అందులో డౌటే లేదు. నేనేంటంటే అనేది ఇవాళ 50 సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి, ఇండస్ట్రీ అంటే అండి ముళ్ళ మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఎవరు ఎప్పుడు కాటేస్తారో తెలియదు, ఎవరు మనస్తత్వం ఏ రకంగా ఉంటుందో తెలియదు. మన మీద ప్రేమతో మాట్లాడుతున్నారా, కోపంతో మాట్లాడుతున్నారా, ఆప్యాయతతో ఉన్నారా, వెనక నుంచి గోతులతో అవుతున్నా ఏం తెలుస్తావు. ఆ సినిమా ఇండస్ట్రీనే అలాంటిది. అటువంటి దాంట్లో 50 సంవత్సరాలు లాక్కి వెళ్ళాడంటే ఈయన ఎంత మంచి మనసు కాకపోతే లాక్కెళ్ళగలుగుతారు చెప్పండి. ఒక చిన్న ఆర్టిస్ట్గా బయలుదేరి నాకు ఇప్పటికీ మర్చిపోలేండి ఆ వారాలబ్బాయి సినిమా. ఇప్పటికీ కూడా మర్చిపోలేను. ఈయన చేసిన అద్భుతమైన సినిమాల్లో, ఈయన యాక్ట్ చేసిన సినిమాల్లో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. అంటే నేనేది ఏంటంటే అంత మంచి విషనాగుల మధ్యలోకి వెళ్తూ జీవితాన్ని 50 సంవత్సరాలు తీసుకెళ్ళి టీవీలో కానీ, ఓటీటీలో కానీ, సినిమాలో కానీ అనేక రంగాల్లో తీసుకెళ్తూ అటు రాజకీయ నాయకుడిగా మా రాజమండ్రికి పక్కన, మాకున్న రాజమండ్రి పక్కన ఎంపీగా ఈయన చేశారు. ఈయన చేసిన అభివృద్ధి, ఎంపీగా రాజమండ్రిలో చేసిన అభివృద్ధి ఇప్పటికి కూడా కళ్ళకు కట్టినట్టు కనబడుతూ ఉంది. ఒక కమిటెడ్గా చేశాడు ఆయన. ఎంపీగా అయిన తర్వాత నేను ఎక్కడ హైదరాబాద్లో కూర్చుంటాను, నాకేం సంబంధం అనకుండా అక్కడ ఇల్లు కట్టుకుని అక్కడే కాపురం పెట్టాడు మన మురళీమోహన్ గారు.
అటువంటి కమిటెడ్ వ్యక్తి మురళీమోహన్ గారు. అటు రాజకీయంగానూ మంచి పేరు తెచ్చుకున్నారు, ఇటు సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు. దాసనారాయణరావు గారు, మురళీమోహన్ గారు వీళ్ళంతా కూడా తలలో నాలుకలాగా ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా వెంటనే ముందుకొచ్చి చేసే స్వభావం ఉన్నటువంటి ఒక వ్యక్తి. దాసనారాయణ పెద్ద వెళ్ళిపోయినా కూడా మురళీమోహన్ గారి వాళ్ళ మా అందరికీ కూడా పెద్దగా ఉన్నారు. అన్ని కష్ట సుఖాలు తెలుసు, ఒక నడిచే చరిత్ర ఆయన. అటువంటి మహానుభావుడికి ఈ రోజున నటసింహ చక్రవర్తి కదా, నటసింహ చక్రవర్తి నల్ల పేరుదా అది. అంత మంచి పేరు ఆయనకి ఇవ్వడం అనేది చాలా అదృష్టం. నిజంగా విష్ణుని మెచ్చుకోవాలయ్యా. ఆ విష్ణు ఏంటంటే ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాడు. ఎక్కడి నుంచి తెస్తాడో డబ్బులు, ఏం చేస్తాడో తెలియదు, డబ్బులు ఉన్నాయో లేదో తెలియదు, ఖర్చు పెట్టేస్తాడు, తీసుకొస్తాడు, భారీగా ప్రోక్షణ చేస్తాడు. 3 స్టార్ హోటల్స్లో 4 స్టార్ హోటల్స్లో మీటింగ్ పెడుతుంటాడు విష్ణు. ఇంత పక్క వాప అతను నిజంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ఫంక్షన్స్ చేయాలంటే చాలా కష్టం అండి. ఇవాళ ఏమైపోయిందంటే అవార్డులు ఫంక్షన్ చేస్తే అవార్డు తీసుకుని వాళ్ళే వస్తున్నారు తప్ప ఇండస్ట్రీలో ఎవరు రావట్లా. ఇదేంటో విచిత్రం, నాకు అర్థం కాదు. ఇద్దరికి సినిమా ఇండస్ట్రీలో అవార్డు ఇస్తున్నారంటే అందరూ ఆర్టిస్టులు వచ్చేవారు, ఓ పండగగా జరిగేది. ఇవాళ బాధ అయిపోతుంది. సినిమా అవార్డు ఫంక్షన్కి వెళ్తుంటాం మేము, వెళ్తే చాలా బాధగా ఉంటుంది. ఎవడైతే అవార్డు తీసుకుంటారో వాళ్ళు మాత్రం వస్తారు, మిగతా ఇండస్ట్రీ ఎవరు రావట్లా. నేను ఇందాక చెప్పాను కదా, ఇది ఒక ముళ్ళ పొద. అందులోంచి ఈ రకమైన ఇండస్ట్రీలో ఈ రకంగా రావడంలో మరి విష్ణు గారు ఎంత కష్టపడితే ఈ మాత్రం ఉన్న ఆర్టిస్ట్ ఇక్కడికి వస్తారంటే విష్ణు గారు దీని వెనకాల కఠోర శ్రమని నేను మనస్ఫూర్తిగా విష్ణుని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమం మళ్ళీ చేయబాబు. కానీ ఫైనాన్షియల్గా మాత్రం నువ్వు స్ట్రాంగ్ అవ్వు విష్ణు, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయ్యి ఖచ్చితంగా ఇలాంటి ఫంక్షన్ చేయవలసిగా నేను కోరుకుంటూ ఖచ్చితంగా అంత. కాబట్టి ఇలాంటి ఫంక్షన్లో మాట్లాడుతున్న అదృష్టం మురళీమోహన్ గారు, మా పక్క ఊరు వారు. ఆయన ఒక ఎంపీగా నేను ఇందాక చెప్పినట్టుగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నట్టు ఆయన వ్యక్తి, ఆయన ఒక పెద్ద అయినట్టుగా ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని చెప్పేసి భగవంతుడు ఆయనకి ఆయురారోగ్య భోగభాగ్యాలు కలగజేయాలని చెప్పేసి మంత్రిగా ఉన్నటువంటి కోమరెడ్డి రెడ్డి గారు మాకు ఖచ్చితంగా మా ఇండస్ట్రీ కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ అంబికా కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. సినిమాటోగ్రఫీ మినిస్టర్, సో వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. మన ఆర్గనైజర్ విష్ణు గారు, అలాగే మా చిరకాల మిత్రుడు అంబికా కృష్ణ గారు, అన్నిటికంటే ముఖ్యం ఈరోజు నాకెంతో ఇష్టమైన నటుడే కాదు, ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి పెద్దలు గౌరవనీయులు మురళీమోహన్ గారి 50వ సంవత్సరంలో సినీ ఇండస్ట్రీలో ఎడబెడుతున్న సందర్భంగా విష్ణు గారు మొన్న వచ్చి ఫోన్ చేసి మీరు తప్పకుండా రావాలి అన్నప్పుడు ఈ 20 రోజులుగా నేను సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయిన తర్వాత దాంతోపాటు R&B మినిస్టర్గా ఢిల్లీ కానీ బయట జిల్లాలో ప్రోగ్రామ్స్ ఉండి బిజీగా ఉన్నా, ఎంతోమంది సినిమా ప్రోగ్రామ్స్ పిలిచినా పోలేకపోయాను. కానీ మురళీమోహన్ గారు అనగానే ఎందుకో పోవాలని నాకు అనిపించింది. ఎందుకంటే ఈరోజు ఉదయంకి వెళ్ళి 3 జిల్లాలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా కూడా తిరిగితే ఆఖరికి హెలికాప్టర్లో ఉన్నప్పుడు కూడా విష్ణు గారు ఫోన్ చేసిండు, గురుగారు మీరు కంపల్సరీ రావాలంటే నేను ల్యాండ్ అయ్యే వరకు లేట్ అయింది అంటే లేట్ అయినా సరే మీరు రావాలంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళి నేరుగా రావడం జరిగింది. నా యొక్క అదృష్టం వారిని సన్మానించడం. అంత మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, ఒక సినిమా యాక్టరే కాకుండా వారిని పార్లమెంట్ సభ్యునిగా చూశాను, సినిమాలో చూస్తున్నాను, బయట చూస్తున్నాను. నేను కూడా 30 సంవత్సరాల పాటు అంటే 5 సార్లు ఎమ్మెల్యేగా, గతంలో ఒకసారి ఐటీ మినిస్టర్గా, ఇప్పుడు మళ్ళా R&B సినిమాటో మినిస్టర్గా, పోయిన లాస్ట్ 5 ఇయర్స్ భువనగిరి పార్లమెంట్ లోక్సభ సభ్యునిగా ఉండి వారిని ఎప్పుడు కూడా గమనిస్తుంటాను. ఒక క్రమశీలన వ్యక్తిత్వంతో పాటు అది రాజకీయాలైనా, సినిమా యాక్టింగ్ అయినా, బిజినెస్ అయినా మంచి సిస్టమేటిక్గా ఉండే వ్యక్తి. మంచి నటుడే కాదు, రియల్ జీవితంలో కూడా మనందరం కూడా రోల్ మోడల్గా తీసుకునే వ్యక్తి. కాబట్టి వారిని సన్మానం చేయాలంటే అంత పెద్ద వ్యక్తిని నేను సన్మానం చేయలేను, కానీ వారికి నమస్కారం చేయాలని రావడం జరిగింది. వారికి ఒకటే మా కృష్ణ గారు చెప్పినట్టు నిన్న 100 కాదు ఇంకా 5-10 సంవత్సరాలు కూడా ఎక్కువ బతకాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, వారి మంచి మనసే బతికిస్తుందని చెప్పి వారికి ఉన్న సేవాబులేసులు కానీ తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో వారికి ఉన్న అభిమానులే కాదు, వారి క్రమశిక్షణ, వారి పట్టుదల, వారితో పాటు మేమందరం కూడా భగవంతుని ప్రార్థించేది ఒకటే, వారు నిండు నిలువలు హాయిగా ఉండాలని. తప్పకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీకి తప్పకుండా ఇంతకుముందు చాలామంది వచ్చి కలవడం జరిగింది.
ముఖ్యంగా సినీ చిన్న చిన్న ఆర్టిస్టులకు కానీ చిన్న ప్రొడ్యూసర్స్ కానీ నా పూర్తి సహకారం ఉంటుందని చెప్పి మీ అందరికీ మాత్రం హామీ ఇస్తున్నాను. ఒక సీనియర్ మినిస్టర్గా ముఖ్యమంత్రి గారితో చర్చించి మీకు ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి. తప్పకుండా మీ ప్రతి విషయంలో కూడా మీకు అందుబాటులో ఉండి పనిచేస్తానని తెలియజేసుకుంటూ మరొకసారి మా విష్ణు గారికి ధన్యవాదాలు. ఎందుకంటే నా సినిమాటోగ్రఫీ మినిస్టర్ వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. అలాంటి మినిస్టర్కి కూడా సినిమాలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఇంత పొద్దున 4 గంటలకు లేచి నేను నా ప్రయాణం 35 ఏళ్ళుగా ఒకటే స్టైల్. 4 గంటలు లేవడం, 2 గంటలు యోగా ఎక్సర్సైజ్ చేసుకొని మళ్ళా ప్రజా జీవితంలో ఉండడం. ఇంత తిరిగి వచ్చిన తర్వాత ఇంటికి పోయి మళ్ళీ స్నానం చేసి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఏ సినిమా ఉంటే ఆ సినిమా పెట్టుకొని చూడడం నాకు అలవాటు. అంత సినిమా అంటే అంత ఇష్టం. అది ఏ యాక్టర్ నీకు నచ్చిన యాక్టర్ అయితే రాత్రి 1 వరకైనా చూసి పండుకుంటాం. అందుకనే తప్పకుండా సినిమా మినిస్టర్గా మీ అందరికీ అండగా ఉంటానని తెలియజేసుకుంటూ మరొకసారి మురళీమోహన్ గారికి వారికి పాదాభివందనం చేసుకుంటూ వారు ఆరోగ్యంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. అందరికి నమస్కారం. ఈనాడు తెలుగు సినిమా జగత్తులో ఒక సువర్ణాధ్యాయం లాంటిదని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. ఇలాంటి కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు నాకు పెద్దన్న సమానులైనటువంటి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆ విధంగానే పెద్దలు అంబికా కృష్ణ గారు, చాలామంది అధిరథ మహారథులు వేదికపై ఉన్నారు. ఇవాళ విష్ణు గారు 4వ వెండితెర అవార్డ్స్ పేరిట విజన్ వివికే అధినేత అయినటువంటి విజయ్ కుమార్ గారి యొక్క సంపూర్ణమైనటువంటి సహకారంతో సినీ దిగ్గజ నటుడైనటువంటి శ్రీ మురళీమోహన్ గారికి నటసింహ చక్రవర్తి అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి బిరుదును కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి యొక్క స్వహస్తాల మీదుగా అందజేయడం చాలా సముచితంగా ఉన్నది. వారు మంత్రి అయిన తర్వాత ఇంత పెద్ద కార్యక్రమంలో అన్న మొదటిసారి కావచ్చు పాల్గొనడం. ఎందుకంటే సినిమాల మీద మక్కువ ఉండి నటుల మీద ఒక అజరామరమైనటువంటి గౌరవం కలిగి సినిమా రంగాన్ని ఏదో చెయ్యాలనేటువంటి ఒక తపన కలిగినటువంటి వ్యక్తిగా శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ శాఖామాత్యులు అయిన తర్వాత 50 సంవత్సరాల సినీ జీవితాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తూ సుమారు ఇవాళ 84-85 ఏళ్ళ వయసులో కూడా పెద్ద ఆయన ఇంత చక్కగా ఉండి ఎంతోమందికి ఆదర్శవంతంగా ఉంటూ సినిమా జీవితాన్ని గడుపుతున్నటువంటి నేపథ్యంలో నటసింహ చక్రవర్తి అనేటువంటి బిరుదు ఇవ్వడం చాలా సముచితంగా ఉంది. ఈ మధ్య జూలైలో తానా మహాసభల్లో కూడా వారు నేను కలిసి పాల్గొన్నాం. మురళీమోహన్ గారికి అక్కడ జీవిత సాఫల్య పురస్కారాన్ని ఇచ్చారు తానా మహాసభల్లో. వారు నాకు జ్యోతిబా పూలే పురస్కారాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు జస్టిస్ ఎన్వి రమణ గారు, బాలకృష్ణ గారు, మురళీ మనోహర్ గారు, కృష్ణ ఎల్లా గారికి జీవన సాఫల్య పురస్కారాలు ఇస్తూ మురళీమోహన్ గారి గురించి ఆ ప్రపంచ వేదిక నుండి ఆనాడు పెద్దలందరూ కూడా మాట్లాడినటువంటి తీరును చూస్తే ఒక సుమనస్కుడుగా, ఒక సహృదయుడుగా, సినిమా జీవితంలో నిష్కలంషమైనటువంటి జీవితం, వ్యక్తిగత జీవితమైన సినిమా జీవితమైన ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి శ్రీ మురళీమోహన్ గారికి ఇవాళ మా వెంకన్న చేతుల మీదుగా పురస్కారాన్ని అందజేయడం చాలా సముచితంగా ఉంది. ఎక్కడున్నా తెలుగు ప్రజలంతా ఒకటే, తెలుగుదనం ఒకటే, తెలుగు భాష కోసం, తెలుగు సాహిత్యం కోసం, తెలుగు సినిమా కోసం ఎవరు ప్రయత్నించినా తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి ఒక సందేశం ఇవ్వడానికి ఈరోజు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క అనుసంధానంతో వారు రావడం నిజంగా కూడా చాలా గొప్ప విషయంగా నేను భావిస్తూ ఇదొక సందేశం ఇచ్చినటువంటి విధంగా ఉంది. ఇవాళ నటుడిగా ఒక సింహపు రూపంలో ఆయన ఒక అద్భుతమైనటువంటి నటనను కలిగినటువంటి దానికి చక్రవర్తిగా
నటసింహ చక్రవర్తిగా వారికి బిరుదు ఇవ్వడం పట్ల విజయ్ కుమార్ గారికి, విష్ణు గారికి, విష్ణు ఒక నిబద్ధత కలిగినటువంటి అవార్డులు ఇచ్చేటటువంటి ఒక కార్యకర్తగా మనందరికీ తెలుసు. ఇవాళ వివికే విజన్ ద్వారా విజయ్ కుమార్ గారు కూడా ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిగా ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తూ భగవంతుడు శ్రీ మురళీమోహన్ గారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాలు సుఖశాంతులు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్క మారు శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్. గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, వేదికను అలంకరించిన మా సినీ పెద్దలకు, అలాగే మా వ్యాపార సోదరులకి, రియల్ ఎస్టేట్, ముఖ్యంగా మా రియల్ ఎస్టేట్ సోదరులకి, అలాగే విష్ణు గారికి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత చక్కగా చేసి నాకు మంత్రి గారి చేతుల మీదుగా ఇవాళ సత్కారం చేయడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా కాలంగా వారితో పరిచయం ఉన్నప్పటికీ కూడా ఇవాళ రోజున ఆయన ఎక్కడెక్కడో కూడా ఉండొచ్చు కూడా నా ఫంక్షన్కి రావాలి అని అన్నీ వచ్చి ఇక్కడ రావటం, వారి చేతుల మీదుగా ఇచ్చి వారి ఆశీస్సులు అందజేసినందుకు మనస్ఫూర్తిగా నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెల్లవారుజాము 4 కాడి నుంచి ఆయన పని చేస్తూనే ఉన్నారు. ఎక్కువసేపు నిలబెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఆవిడ్ని ఒక ముఖ్యమైన విషయం మీరు ఉండగానే మాట్లాడదలుచుకున్నాను సార్. ఒకప్పుడు కళాకారులందరినీ కూడా రాజులు పోషించేవారు, వాళ్ళకి బహుమతులు ఇచ్చేవారు, బిరుదులు ఇచ్చేవారు, అన్నీ ఇచ్చేవారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం అవార్డులు కానీ రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు కానీ అవార్డులు ప్రభుత్వమే ఇస్తూ వచ్చింది. ముఖ్యంగా మనకు నంది అవార్డ్స్ అనేది దాదాపుగా 40 సంవత్సరాలుగా ఇస్తున్నారు. చాలా బ్రహ్మాండంగా జరిగినాయి ఇప్పటివరకు జరిగినాయి అన్నీ కూడా. మా అందరికీ ఏమిటంటేనండి, ప్రభుత్వం గుర్తించి ఒక అవార్డు ఇచ్చింది అంటే దాన్ని ఘనంగా చెప్పుకుంటాం మేమందరం కూడా. దాని మీద లక్షల కోట్లు రావు, 1,00,000 కోట్లు రాకపోయినా కూడా ఒక ప్రభుత్వ అవార్డు వచ్చిందంటే మాత్రం ఎంతో ఆనందపడతాం మేము. ఆ విధంగా జరుగుతున్నది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, అది దురదృష్టవశాత్తు జరిగిన ఎలా జరిగినా కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నంది అవార్డ్స్ ఎవరు ఇవ్వాలి అనేది వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పేరు మీకే వచ్చింది కాబట్టి నంది అవార్డు మీరే ఇవ్వండి, మీరు ఇస్తేనే బాగుంటుంది అని చెప్పారు. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 3 years ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత ఆయన కూడా ఈ ఎలక్షన్ హడావుళ్ళు ఇవన్నీ ఉంటాయి, అది కూడా గత 2-3 సంవత్సరాలుగా ఇవ్వట్లేదు. అది కూడా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ 5 ఏళ్లలో కూడా ఇవ్వలేదు. ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే 1-2 సార్లు కేసీఆర్ గారు రమ్మని పిలిచినా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడినా, అదే వారు ఓ టైంలో సింహ అవార్డ్స్ అని పెడతాం, నంది అవార్డ్స్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి అని చెప్పి అనటం జరిగింది. అనటం వరకే జరిగింది కానీ అది సక్రమంగా సక్రమంగా కాదు, అసలు జరగల. ఎందుకంటే మీకు చాలా ప్రయారిటీస్ ఉంటాయి, నేను కాదని అన్ను. ఏ దేశంలో అయితే కళాకారులు కానీ, సంగీత కళాకారులు కానీ, నృత్య కళాకారులు కానీ, కవులు కానీ గౌరవించబడతారో ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అనేది పెద్దలందరూ కూడా చెప్పిన మాట సార్. మీరు దయచేసి, మీరు మా మంత్రిగా వచ్చారు కాబట్టి మాకు ఎంత ఆనందం అంటే మీ హయాంలో ఖచ్చితంగా జరుగుతుంది. మీరు వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్పి వారిని కూడా ఒప్పించి మమ్మల్ని అందరికీ ఒక డేట్ ఇస్తే మా ఇండస్ట్రీ తరఫు నుంచి పెద్దవాళ్ళందరితో కలిసి మేము వస్తాం, వచ్చి మీకు విన్నవించుకుంటాం. మీరు తప్పకుండా కన్సిడర్ చేయాలి సార్. ప్రభుత్వ అవార్డే ఇవాళ రోజున మరి విష్ణు గారు దాదాపుగా 7-8 సంవత్సరాలుగానో 10 సంవత్సరాలుగానో ఆయన అవార్డులు ఇస్తున్నారు. ఇలా ప్రైవేటు సంస్థలు ఇస్తున్నారు తప్ప ప్రభుత్వం నుంచి ఈ సత్కారం మాకు రావటం లేదు. ఇలా ప్రైవేట్ సంస్థలే ఇస్తున్నారు. గతంలో అయితే ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ బాంబేలో వాళ్ళు కూడా చాలా బాగా ఇస్తారు, ఇప్పటికీ కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఒకప్పుడు రామోజీరావు గారు కూడా సితారా అని మ్యాగజైన్ వచ్చేది, సితారా అవార్డ్స్ అని ఆయన కొన్ని సంవత్సరాలు ఇచ్చారు. జ్యోతి చిత్ర పేపర్ వచ్చేది, జ్యోతి చిత్ర సినిమా పత్రిక, దాని గురించి కొన్నాళ్ళు వాళ్ళు ఇచ్చారు. మన సినీ హెరాల్డ్ అని పేరేంటి, సినీ హెరాల్డ్ మ్యాగజైన్ ఠాకూర్ హరిప్రసాద్ గారు కూడా 10-15 సంవత్సరాలు ఆయన అవార్డులు ఇచ్చారు. ఇప్పుడు అందరూ కూడా చల్లబడిపోయారు. ఒక ప్రైవేటు సంస్థలో ఇస్తున్నది ఇప్పుడు విష్ణు గారును కొన్నేటి సురేష్ వీళ్ళిద్దరే జాగ్రత్తగా ఇవ్వటం, బాగా చేయటం,
ఫంక్షన్ అద్భుతంగా చేయటం ఇవన్నీ కూడా చేస్తున్నారు. దయచేసి మా అందరి విన్నపం సార్, మీరు ఏ రోజున రమ్మన్నా మీరు తెల్లవారుజామున 4 గంటలకు లేస్తున్నారు కాబట్టి 4 గంటలకు మమ్మల్ని రావడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం సార్. మీరు మాకు టైం అపాయింట్మెంట్ మీరు ఇవ్వండి, మేము వస్తాం, మేమందరం విన్నవించుకుంటాం. మీరు మరి ముఖ్యమంత్రి గారితో కలిపి ఏదైనా మీటింగ్ కనుక పెట్టేటైతే ఆ మీటింగ్లో కూడా మేమందరం కూడా వస్తాం. మీరందరూ కూడా పరిశ్రమని గౌరవించండి అని కోరుకుంటున్నాం. ఇవాళ టీవీ రంగం బ్రహ్మాండంగా ఉంది. ఈ రెండింటికి మూలమైనటువంటి నాటక రంగానికి కూడా నా హయాంలోనే చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి నాటక రంగానికి కూడా నంది అవార్డ్స్ చేయించాం సార్. 3 రంగాలకి, సినిమా, టీవీ, నాటక రంగం, ఈ 3 రంగాలకి ప్రభుత్వం తరపు నుంచి అవార్డులు ఇస్తే కళాకారులందరూ కూడా చాలా ఆనందపడతారని విన్నవించుకుంటూ, మరి మిగిలిన అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ మాకేం ప్రాబ్లం లేదు, బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు, అందరూ మర్యాదగానే చూసుకుంటున్నారు. మీరు ఆంధ్ర వాళ్ళు అక్కడికి వెళ్ళండి అని అనకుండా మమ్మల్ని కూడా చాలా గౌరవంగా చూస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ వాళ్ళమైనా మీరు మేము అందరూ కూడా తెలుగు వాళ్ళమే కదా. మరి దాదాపుగా నేను మా ఊళ్ళో కూడా ఇన్ని సంవత్సరాలు ఉండాలి, హైదరాబాద్లో ఉన్నన్ని సంవత్సరాలు. అందుకని తప్పకుండా మీరు అది చెయ్యాలని, మీ సమక్షంలో ఇది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇది మీరు పెద్ద మనసు చేసుకొని ఇది సాధ్యమైన తొందరలో ఈ సంవత్సరమే మొదలు పెట్టించాలని మనస్ఫూర్తిగా, నూతన సంవత్సరం వస్తుంది కాబట్టి. ఇదివరకు ఎన్టీ రామారావు గారు ఉండగా ప్రతి ఉగాది పండగకి ఇచ్చారు ఆయన. తెలుగు ఉగాది అంటే ఆ రోజున అవార్డ్స్ ఫంక్షన్ అని చెప్పి అది కంటిన్యూస్గా ఒక 7-8 సంవత్సరాలు పర్ఫెక్ట్గా చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆయన కూడా చేశారు. అలాగే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ చేశామండి ఇక్కడ వరల్డ్ మొత్తాన్ని. అప్పుడు రామారావు గారు నన్ను పిలిచి, మురళీమోహన్ గారు మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు, మళ్ళీ నభూతో నా భవిష్యత్తు అన్నంతగా వాళ్ళు ఎక్కడా కూడా ఇంత అద్భుతంగా చేసినట్టుగా కాకుండా చెయ్యాలి అన్నారు. అంత బాగా చేసాం, అంత మంచి పేరు వచ్చింది. అలాగే చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ అని చెప్పి అది ఎక్కువ గోవాలో జరుగుతుంది. దానికి పర్మనెంట్ వెన్యూ అని చెప్పి హైదరాబాద్కి ఇచ్చారు. కొన్ని సంవత్సరాలు నడిపాము అక్కడ, అది కూడా ఆగిపోయింది. కాబట్టి ఈ ప్రభుత్వం చేసే సత్కారం కోసం మేమందరం కూడా ఆవురావురుమంటూ వేచి ఉన్నాము. మా బాధని, మా రిక్వెస్ట్ని మీరు పెద్ద మనసు చేసుకొని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. పెద్దలు మురళీమోహన్ గారు చెప్పినట్టు నిన్ననే నేను సీఎం గారు నాగ్పూర్ పోయి మళ్ళా వస్తూ ఫ్లైట్లో ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ సినిమా ఈరోజు కొద్దిగా ప్రొడ్యూసర్స్ కలవాలనుకుంటారు. ఎప్పుడు కూర్చున్నాం, వారి కొన్ని సమస్యలతో పాటు వారు చెప్పేది వినాలంటే ఎప్పుడన్నా ఫిక్స్ చేయన్నా మనం కూర్చొని మాట్లాడదామని చెప్పాను. తప్పకుండా వచ్చే వారమే కొత్త సంవత్సరంలో మీరు కూడా రండి పెద్దలు, మీతో పాటు మీ ఇంపార్టెంట్ పర్సన్ రండి. మీరు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు వస్తే ఫస్ట్ సెకండ్ కలుద్దామని నిన్న మేము స్పెషల్ ప్లేట్లో వస్తూ డిస్కస్ చేసుకున్నాం సినిమా ఇండస్ట్రీ గురించి. ఇంకా టైం నేను దాంట్లో ఇండస్ట్రీలో ఎంటర్ కాలేదు, అంటే ఈరోజు ఎంటర్ అయినా ఇండస్ట్రీలో, నిన్నటి వరకు ఎంటర్ కాలే. ఆర్ఎండ్బి నేషనల్ హైవే డిపార్ట్మెంట్స్, రోడ్స్ ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో ఉంది కాబట్టి మంచి రోజు కాబట్టి ఈరోజు మీతోనే నా ప్రయాణం స్టార్ట్ అయింది. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా తప్పకుండా నంది అవార్డు అనేది నేను చిన్నప్పటికెళ్ళి మనం చూసేవాళ్ళం టీవీలలో కానీ పేపర్లో కానీ. అది మనం వారికి ఇచ్చే గౌరవంతో పాటు ఈరోజు సినిమా అంటే మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఒక మంచి ఆనందాన్ని ఇచ్చడం కానీ, వాళ్ళకు ఒక టైంపాస్ కానీ, డబ్బున్న వాళ్ళు ఎక్కడో వెళ్తారు, ఏదో వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం ఏం చేస్తుంటారు. మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ మనకు వచ్చేదే చిత్ర పరిశ్రమ. మేము సత్కరిస్తే మా ప్రభుత్వానికి కూడా తప్పకుండా పేరు వస్తుంది. డెఫినెట్గా మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాను. నేను మా సీఎం గారితో ఒప్పించి మా టీం అంతా యంగ్ మినిస్టర్స్ టీం ఉన్నది కాబట్టి మేమేం ఆలోచించాం. మీరు చెప్పిన సూచనని పరిగణలోకి తీసుకొని వచ్చేది ఉగాది నాటికే దాని మీద ఒక నిర్ణయం తీసుకొని నంది అవార్డులను కూడా ఒప్పిస్తానని, దాన్ని ప్రకటిస్తానని, దానికి ఒక గతంలో ఏ విధంగా ఎంపిక జరిగిందో పార్టీలకు అతీతంగా కానీ, ప్రాంతాలకు అతీతంగా కానీ, ఇప్పుడే ఒక మాట చెప్పిండ్రు తెలుగు రాష్ట్రాలు వేరని. అది ఎప్పుడో అయిపోయింది, ఇక 10 సంవత్సరాలు దాటిపోయినాయి. అందరం ఒకటే, మనం తెలుగు ప్రజలు అందరం ఒకటే. ఇప్పుడు రాష్ట్రాలు వేరైనా అందరం ఒకటే కాబట్టి ఆ భేదాభిప్రాయాలు మర్చిపోయి మీకు పూర్తి సహకారం మీరు కోరిన విధంగా ఒక పెద్ద మనిషిగా సినిమా ఇండస్ట్రీలోనే
ఇప్పుడు ఉన్న దాంట్లో మీరే పెద్ద మనిషి. వయసులో కానీ క్యారెక్టర్ నటుడుగా ఎన్నో మంచి చిత్రాల్లో యాక్ట్ చేసిన నటుడుగా మీ సూచనలు తీసుకొని ఈ 3-4 రోజులలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీకు కబురు పెడతాను. మీరు వచ్చి కలవండి. ఆ తర్వాత అందరం కలిసి సీఎం గారి దగ్గరికి వెళ్ళి దాని మీద ఒక ప్లాన్ చేద్దామని తెలియజేసుకుంటూ, మీరు అందరు పర్మిషన్ ఇస్తే మళ్ళీ రేపటి ప్రోగ్రాం చాలా ఉన్నాయి కాబట్టి మీ దగ్గర సెలవు తీసుకుంటూ వెళ్తున్నాను. అందరికీ నమస్తే. ఇక అవార్డ్స్లోకి మనం ఇప్పుడు అడుగు పెడదాము. అండ్ ముందుగా బెస్ట్ విలన్ కేటగిరీలో శివ కంఠమనేని, సో వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. శివ కంఠమనేని గారికి కంగ్రాచులేషన్స్. మధురపూడి గ్రామం అనే నేను సో చిత్రం ద్వారా వారు మన ముందుకు వస్తున్నారు. సో సాయం అందుకున్న వాళ్ళందరినీ కూడా ఉన్నారా వేదిక మీద? వేదిక మీదే ఉన్నారా అందరూ? సో మాదాల రవి గారిని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం లైన్. అండ్ ఇప్పుడు మనం అవార్డ్ సెరమనీలోకి వెళ్ళిపోదాము. సో ఎస్, శివ కంఠమనేని గారిని ముందుకొచ్చి అవార్డు అందుకోగారు. మంచి లిరిసిస్ట్, మనందరికీ తెలిసిందే. పిసారా చిత్ర డైరెక్టర్ ఎంతో ఆకట్టుకోవడం జరిగింది. శ్రీనివాస్ రెడ్డి గారికి అవార్డు ఏదోటి. నెక్స్ట్ బేబీ శ్రీదేవి కూడా వేదిక రాస్తుందిగా స్వాగతిస్తున్నాము. బింబిసారాలో పాప బేబీ శ్రీదేవి. స్టేజ్ని స్పాన్సర్స్ దయచేసి అందరూ స్టేజ్ దిగవలసిందిగా కోరుతున్నామండి. ఏమండి స్టేజ్ దిగాలి అందరూ. బౌన్సర్స్ ఒకసారి స్టేజ్ మీదకి వచ్చి కొంచెం అందం దింపడం కిందకి. సో అలాగే మురళీమోహన్ గారి చేతుల మీదుగా, అంబికా కృష్ణ గారి చేతుల మీదుగా ఇవాళ స్పాన్సర్స్కి అవార్డ్స్ అందించవలసిందిగా కోరుకున్నాం. స్పాన్సర్ అవార్డ్స్